బ్రేకింగ్ ఇప్పుడైనా తాజా వార్త స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వీలైనంత త్వరగా స్థానిక సంస్థలు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోందని కోర్టుకు తెలిపారు. వారం రోజుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమించే ప్రక్రియ ప్రారంభిస్తుందని తెలిపారు. ఇక ఏపీలో బీసీ జనాభా లెక్కింపు తుది దశకు చేరుకుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకు 99.44% వివరాలు సేకరించారని, మిగతా ప్రక్రియ మరో 10 రోజుల్లో పూర్తి అవుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. హైకోర్టు ధర్మాసనం ఏజీ వాదనలు పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే ఏజీ పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలపై అయితే దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇవాళ విచారించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్థానిక సంస్థలు పంచాయతీలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికలకు సంబంధించి కొన్ని పిటిషన్స్ ఏవైతే దాఖలయ్యాయో వాటి విచారణను ఈరోజు హైకోర్టులో చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే పంచాయతీ ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా ఏదైతే ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్లు హైకోర్టుకు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకాన్ని వారం రోజుల్లో చేపట్టే అవకాశం ఉందని రాష్ట్ర ప్రణాళిక శాఖ చేపట్టిన బీసీ జనాభా లెక్కింపు చివరి దశకు కూడా చేరిందని ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 99.44% వివరాలు సేకరించింది. మరో 10 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందని, ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటా నిర్ణయించేందుకే ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ను ఏర్పాటు చేసిందని కూడా తెలిపారు. గ్రామ పంచాయతీల కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు ఇప్పటికే బాధ్యతలు తీసుకున్నారన్నారు. ఇక పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం కూడా కోరటం జరిగింది. దీంతో వివరణను ఈ నెల 16కు వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. బీసీ జనగణన వర్గీకరణ చేపట్టకుండా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారంటూ పేర్కొన్నటువంటి ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గత ఏడాది హైకోర్టులో పిల్ వేశారు. దీనికి సంబంధించి బీసీ జనాభాను లెక్కించి తదనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో 123 పట్టణ స్థానిక సంస్థలు, 13,325 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. వీటిలన్నిటిపైన కూడా హైకోర్టు విచారణ జరుపుతోంది. అయితే ఇందులో భాగంగా ఏదైతే 10 రోజుల్లో బీసీ జనాభా లెక్కింపు పూర్తవుతుంది కాబట్టి ఈ విచారణను 16వ తేదీ వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.